Hello guys, welcome to Vareva Vani. ఇంకా ఈవినింగ్ అయితే ఎలా ఉంటుందంటే వెదర్ చాలా బాగుంటుంది. వర్షం వస్తున్నట్టుంది కానీ రావట్లేదు. కానీ చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే. ఇంకా 2-3 టైమ్స్ పెద్ద వర్షం కూడా పడింది నెల్లూరులో. ఇంకా ఈ రోజైతే కొంచెం చినుకులు పడి ఆగిపోయింది. ఇంకా స్నాక్స్ వేడి వేడిగా సుక్కి చేసుకుంటున్నాము. పూర్ణాలను కూడా అంటారు వీటిని. ఇంకా అవి తినేసేసి ఇంకా అసలే క్లైమేట్ బాగుంది, అలా చల్లగా అలా బయటికి వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాము. ఇంకా ఈ సాయిబాబా గుడి నిప్పో సెంటర్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాము. ఇంకా వెళ్లే దారిలో ఎంజీ మాల్ దగ్గర ఇంకా మా చెల్లి ఇంకా తన బాబు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మూవీకి వెళ్ళున్నారు అనమాట. ఇంకా మేము కూడా ఎగ్జిబిషన్ కి వస్తాము అన్నారు. ఇంకా మూవీ టికెట్ అయితే నాకు కూడా బుక్ చేసి ఉన్నింది, కానీ నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఇంకా వాళ్ళు మూవీ చూసుకొని ఇంకా మాతో పాటు ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసారు. ఇంకా ఈ ఎగ్జిబిషన్ మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర కూరగాయల మార్కెట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎండు చేపలు అలాంటివి కూడా బాగా దొరుకుతాయి. వెజిటబుల్స్ అయితే చాలా మంది ఇక్కడే వచ్చి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి పక్కనే అన్నమాట వైఎంసీ గ్రౌండ్స్, దాని లోపల ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇందులో ఇయర్లీ 2 టైమ్స్ అయినా ఉంటుంది ఎగ్జిబిషన్, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇంకా టికెట్ అయితే 80 రూపీస్ కలెక్ట్ చేశారు. ఇంకా కార్ పార్కింగ్ అయితే చాలా పెద్ద ప్లేసే ఉంటుంది. ఇంకా ఈ ఎగ్జిబిషన్ ఒక్కొక్క థీమ్ తో ఉంటుంది. ఈసారి అయితే RRR మూవీ థీమ్ అన్నమాట. ఇంకా అవెంజర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఆస్కార్ వచ్చింది కదా RRR మూవీకి, అదైతే హైలైట్ గా పెట్టున్నారనమాట. గా అలాగే పెట్టేస్తున్నారు. ఇంకా మొత్తం ఆ మూవీలో ఏ హైలైట్ సీన్స్, విజువల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చాలా బాగా క్రియేట్ చేసి పెట్టున్నారు. ఇప్పుడు కాదు, అన్ని హైలైట్ సీనే కదా. ఈ సీన్ అయితే చాలా హైలైట్ కదా మూవీలో. ఎన్టీఆర్ దాని నుంచి ఇలా ఎనిమల్స్ తో జంప్ చేస్తారు కదా, ఆ సీన్ చాలా బాగుంది, బాగా క్రియేట్ చేశారు ఇదైతే. ఇంకా వన్ సైడ్ అంతా ఇలాగే ఉన్నింది RRR మూవీ సెట్టింగ్ అంతా. అంటే తర్వాత పక్కనే అవెంజర్స్ పెట్టున్నారు. ఇంకా ఇదైతే కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం అవి మూమెంట్స్ కూడా ఇస్తున్నాయి కదా, ఇంకా దాంతో పిల్లలు ఇంకా ఎగ్జైట్ అవుతారు కూడా. ఈ స్పైడర్ మ్యాన్ భలే ఉన్నింది రియలిస్టిక్ గా. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కానీ ఒక 4-5 స్టార్స్ తప్ప ఎక్కువ లేవు. ఎప్పుడు కొంచెం ఎక్కువే ఉంటాయి, ఈసారి ఎందుకు అసలు ఏమి లేవు అనిపించింది నాకు. తర్వాత తెలిసింది ఏంటంటే నెల్లూరులోనే ఇంకో పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది, స్టాల్స్ అన్ని అక్కడే ఉన్నాయి అని. బ్యాంగిల్స్ అయితే కొంచెం పెద్ద స్టోర్ పెట్టున్నారు. ఎప్పుడంత బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఎప్పుడు చూడలేదు నేను ఈ ఎగ్జిబిషన్ లో. అది మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి కలెక్షన్. ఇంకా అమ్మ కూడా ఏవో తీసుకున్నారు ఇక్కడ. ఇంకా మనం ఇలాంటి ఎగ్జిబిషన్స్ కి వచ్చినప్పుడు ఫస్ట్ అయితే సెరామిక్ ప్రొడక్ట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, ఇంకా కప్స్ ఇలాంటివి. ఇంకా అవి చూస్తూ ఉన్నాను కలెక్షన్ ఎలా ఉంది అని. ఇక్కడ అసలు ఒకే ఒక్క స్టాల్ ఉన్నింది, అవి కూడా అంత మంచిగా ఏమి లేవు, క్వాలిటీ కూడా అంత బాగాలేదు. ఇంకా ఏ వస్తువైనా 80 రూపీస్ అని పెట్టున్నారు. కొన్ని జార్స్ అవి ఇంకా అలా ఒకసారి చూసానంతే, ఏం తీసుకోలేదు. ఇంకా కిడ్స్ కోసం అయితే కొన్ని గేమ్స్ కూడా పెట్టున్నారు. బౌలింగ్ కనిపించింది. ఇంకా చెర్రీకి అడిగాను ప్లే చేద్దామా అని, వాడు పెద్ద ఇంట్రెస్టెడ్ గా లేడు. వాడు ఎంజీ మాల్ లో మూవీకి వెళ్ళినప్పుడే గేమ్ జోన్ లో కూడా ప్లే చేసుకున్నాడంట. మేము వచ్చే లోపల కొంచెం లేట్ అయింది, ఇంకా ఆ టైంలో ప్లే చేశాడంట. వాడు ఇష్టంగా ఏం లేదు ఇక్కడ ప్లే చేయడానికి. సరే అని ఇంకా మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు. ఇంకా చాట్, గోబీ మంచూరియా అలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని పెట్టున్నారు, కానీ నాకు అసలు తినాలనిపించలేదు వాటిని చూస్తుంటే. ఇంకా కిడ్స్ అయితే బాగా ప్లే చేసుకోవడానికి అయితే మంచిగానే ఉన్నింది. ఇంకా ఎగ్జిబిషన్స్ లో ఈ మసాలా పాపడ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా.
ఇంకా అక్కడ ఏమీ తినలేదు కదా, ఇంకా గోలీ సోడా కనిపించింది, అదైతే తాగాలనిపించి ఇంకా అందరం అదే తీసుకున్నాము. ఇంకా ఎగ్జిబిషన్ గురించి చెప్పాలి అంటే లోపల స్టాల్స్ అలా ఏమీ లేదు, జస్ట్ కిడ్స్ అలా ఎంజాయ్ చేయడానికి అయితే కొంచెం బానే ఉంది. అంటే ఎలాగో సమ్మర్ కదా, పిల్లలకి హాలిడేస్ కూడా ఉంటాయి, ఒకసారి అలా తీసుకురావచ్చు. ఇంకా ఆ సెట్టింగ్ అయితే బానే వేశారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అలా ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా వెళ్లే దారిలోని స్విగ్గీలో ఐబేకర్ నుంచి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను, నాకు ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్ అన్నమాట. ఇంకా తినేసి ఇంకా ఆ రోజు అలా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కి మేము మసాలా వడ పులుసు చేసుకుంటున్నాము. ఆ రెసిపీ అయితే చూపిస్తాను మీకు. ఇది నెల్లూరు స్పెషల్ అన్నమాట. ఇంకా దానికి టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకొని కొంచెం చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకొని అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కారం కూడా వేసేసుకోవడం. ఇంకా దాంతో పాటు కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇంకా చింతపండు పులుసు మనకి పులుపు ఎంత కావాలో దాని ప్రకారం పోసేసుకొని కొంచెం మూత పెట్టుకుని దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది. ఇంకా కూర అలా ఉడుకుతూ ఉన్నప్పుడే వడలు కూడా వేసేసుకుంటే బాగుంటుంది, ముందుగానే వేసుకుంటే ముక్క విరిగిపోతుంది. ఇంకా మళ్ళీ కొంచెం మూత పెట్టి అందులో మగ్గనివ్వాలి ఈ వడలు. ఇంకా మరీ చిక్కబడేంత వరకు ఉంచకూడదు, ఎందుకంటే ఈ వడలు ఈ కర్రీని అంతా పీల్చేస్తాయి. అందుకే పులుసు కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది. ఫైనల్ గా కొత్తిమీరతో ఫినిష్ చేసేసుకోవడమే. చాలా ఎమ్మీగా ఉంటుంది, ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ఇంకా ఈ బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.